guys, welcome back to our channel. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్ తో అయితే మేము ముందున్నాను. వ్లాగ్ ని స్టార్ట్ చేసేద్దాము. ఈ రోజు టైం వచ్చేసి ఇప్పుడు 6:30 అవుతుంది ఫ్రెండ్స్. ఈ రోజు మేము డాబా మీద ఉన్నాము. మొక్కలకి వాటరింగ్ చేయాలి. అలానే నేను ఎప్పుడు బట్టలు ఆరేయడానికి అయితే డాబా మీదకి వస్తూ ఉంటాను. అలాంటిది ఈ రోజు బట్టలు తీసుకెళ్ళడానికి వచ్చాను. చలికాలం కదండి, నైట్ అంతా కూడా బట్టలు అలానే ఉండిపోయినాయి. కొంచెం చెమ్మగా ఉన్నాయి, అయినా సరే తీసుకెళ్తున్నాను. లేదు అంటే మళ్ళీ ఎక్కువగా ఎండిపోతాయి కదా, ఆల్రెడీ ఒకసారి ఎండిపోయినాయి ఎందుకులే అని చెప్పి తీసుకెళ్ళిపోతున్నాను. అలానే ఈరోజు మా మొక్కల్ని, మా పూలను కూడా చూపిస్తాను మీకు. Time of the year now, you got people falling in love. It brings you good cheer now when that mistletoe is above. Can you Santa driving the sleigh, or was it the Grinch and he got away? Caravans alone, not acting afraid. Never get a white Christmas, but today snowflakes falling down. It's Christmas time, but you're not here right now to put up the lights. The candles on the mantle, they don't flicker like they used to, with the snowflakes falling down. It's not Christmas time without you. No, 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 no. చూసారుగా ఫ్రెండ్స్, ఈరోజు చాలా పూలైతే ఉన్నాయి. అలానే నేను కొన్ని కొత్త ప్లాంట్స్ కూడా తెచ్చాను. అవన్నీ కూడా డాబా మీద పెట్టాను. ఏంటంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్కి కంపల్సరీ ఎండ అనేది కావాలి, లేదు అంటే వాటికి ఫ్లవర్స్ అనేవి రావు. ఇంతకుముందు అయితే మాకు పక్కన అంటే బాల్కనీలో ఎండ అనేది వచ్చేది. ఇప్పుడైతే మా పక్కన అపార్ట్మెంట్ కడుతూ ఉన్నారు కాబట్టి ఎండ అనేది రావట్లేదు. అందుకని నేను ఈ మొక్కలన్నిటిని కూడా డాబా మీదకి షిఫ్ట్ చేశాను. ఇక మార్నింగ్ కంపల్సరీ వాటరింగ్ అది చేయాలి. ఈరోజైతే కొన్ని మనీ ప్లాంట్ మొక్కలు కూడా నాటాను. ఇక వాటరింగ్ అదంతా అయిపోయింది. ఇక కిందికి వచ్చేసాను. నెక్స్ట్ ఇక ఈరోజు తనోజ్కి అయితే స్కూల్ ఉంది, అందుకని నేను ఇక్కడ టిఫిన్ అయితే చేస్తున్నాను, ఇడ్లీ. ఇక తను తినేసి స్కూల్కి వెళ్ళాలి. తన్మయ్యకి అయితే ప్రజెంట్గా స్కూల్ అయితే లేదు. She left her home to find where she belongs. Her mother's scared to leave her all alone. But she got time and she knows what to figure out. This ain't in a dream, a place where it seems to love. ఇక నాది టిఫిన్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక తనోజ్ కూడా రెడీ అయిపోయాడు, టిఫిన్ తినేసాడు, తనది వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక స్కూల్కి అయితే వెళ్ళడానికి రెడీగా ఉన్నాడనమాట. తన్మయ్య చూసారా స్లైమ్తో ఆడుతూ ఉంది. ఇది నిన్న తీసుకొచ్చుకుంది. ఇక ఊరికి ఇక అదే పని అనమాట. ఆ స్లైమ్ చూస్తుంటే నాకు ఎందుకు అసలు భలే చిరాగ్గా అనిపిస్తుంది. ఇదిగోండి తనోజ్ వచ్చేసి రెడీ అయిపోతున్నాడు. టైం వచ్చేసి ఇప్పుడు 8 అయింది. ఈరోజైతే పనులన్నీ కూడా త్వరగా అయిపోయినాయి అనమాట మాకు. ఇక తనోజ్కి అయితే బాయ్ చెప్పేసాము. ఇక నెక్స్ట్ మా వర్క్లోకి స్టార్ట్ అయిపోయాము. తన్మయ్య ఏంటంటే టీవీ పెట్టుకొని చూస్తూ ఉంది. ఇక నేనేమో వ్యాక్యూమ్ క్లీనింగు, బట్టలు, వాషింగ్ మిషను, అంట్లు, ఇక అన్ని పనులు ఉంటాయి కదా, అన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ వచ్చేస్తున్నాను. కొన్ని మాత్రమే మీతో షేర్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ మీకు బోర్ కొట్టకూడదు కదా. అలానే లాస్ట్లో ఒక మంచి స్నాక్ రెసిపీని కూడా షేర్ చేశాను. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో ఎలా అనిపించింది ఏంటి అన్నది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. తప్పకుండా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. నేను మ్యాక్సిమం నేను డైలీ వ్లాగ్స్నే షేర్ చేస్తూ ఉంటాను. వీలైతే ప్రతిరోజు కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. vibe right. Don't feel like having a
say that you're looking real nice. We'll love to chat right now before I get high. When you gaze into my eyes, I feel like I'm on cloud nine. You bang harder than 4th of July. I think I can go all night, yeah. The way you bite your lips, blush and smile you give, you're just so stunning. I've been feeling nothing lately when without you. I know that something special made me think about you. About you, you, you. About you, you, you. ఇక ఫైనల్‌గా టోటల్‌గా వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక లాస్ట్‌కి నేను ఫ్రెష్ అయిపోయాను. ఇక తనూజొచ్చే టైం అవుతుంది. నేను ఇక వంట ప్రిపరేషన్‌లోకి వెళ్ళాలన్నమాట. అందుకని నేను ఇక్కడైతే కూరగాయలు తెప్పించాను. ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఏమున్నాయి, ఏంటి, ఏం వండాలి, మనకి ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా చెక్ చేసుకుంటున్నాను. ఈరోజైతే సింపుల్‌గా దోసకాయ టమాటా పప్పు అయితే చేసేసాను. ఇక ఆ రెసిపీని అయితే మీతో షేర్ చేయట్లేదు. ఎందుకంటే ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీని అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఈరోజైతే మాది చాలా సింపుల్‌గా త్వరగా అయిపోయే దోసకాయ టమాటో పప్పు అనమాట. నెక్స్ట్ ఇక మనం స్నాక్‌లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను స్వీట్ కార్న్ తీసుకున్నానండి. మనకి రెగ్యులర్‌గా దొరికే మామూలు కార్న్ కాకుండా స్వీట్ కార్న్ అనమాట. ఇదేంటంటే కొంచెం డ్రై అయిపోయింది. నేను తెప్పించి కూడా 2 డేస్ అయిందనమాట. ఇక దీన్ని మనం బాయిల్ చేసుకున్నా కూడా బాగుండదు కదా! అందుకని వాటిని సీడ్స్ అన్ని తీసాను. ఆ తర్వాత వీటిని ఈ విధంగా మిక్సీలో పట్టుకుంటున్నాను. మనకి పచ్చిగా ఫ్రెష్‌గా అయితే మాత్రం మనకి బాగా లిక్విడీగా అయిపోతది. అందుకని మీరు నెక్స్ట్ డే చేసుకోండి. అప్పుడైతే బాగుంటది. ఇక్కడ నేను చూసారు కదా దరదర అంటే కొంచెం కచ్చా పచ్చాగా అయితే మిక్సీ పట్టుకున్నాను. దీనిలో ఇప్పుడు మనం అంటే ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం అయితే పడుతుందండి. ఒక కప్పు స్వీట్ కార్న్‌కి ఒక కప్పు బెల్లం అయితే పడుతుంది. బెల్లాన్ని తురుముకొని మనం మిక్సీలో వేసుకోవాలి. ముందుగా మనం స్వీట్ కార్న్ అయితే మిక్సీ పట్టుకున్న తర్వాత బెల్లం వేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి. ఇందులో నేను ఇలాచి పొడిని కూడా వేశాను. లేదంటే మీరు ఇలాచి గింజలు ఉంటాయి కదా! అవైనా వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఆల్రెడీ మిక్సీ అంటే పొడి పట్టింది ఉందనమాట. దాంట్లో కొంచెం పొట్టు అదంతా ఉంటది కదా! అందుకని అది తీసేసాను. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. జస్ట్ లిటిల్ పించ్ అనమాట అంతే. ఇక దీన్ని మిక్సీ పట్టిన తర్వాత మనకి చూస్తే ఈ విధంగా పేస్ట్ కొంచెం లిక్విడీగా వస్తుంది. నో ప్రాబ్లమ్ అండి. మనం ఇందులో కొన్ని ఇంగ్రీడియెంట్స్ కూడా యాడ్ చేస్తాము. మనం ఇది హెల్తీ వర్షన్‌లో చేసుకోవాలి కాబట్టి దీంట్లో నాకేంటంటే ఇక్కడ స్వీట్ సరిపోయినట్టు అనిపించలేదు. అందుకని నేను కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బెల్లం యాడ్ చేశామనుకోండి అది కొంచెం మధ్యలో ఉండలు ఉండలుగా ఉంటది. అందుకని షుగర్ యాడ్ చేసుకోండి ఒకవేళ మీకు స్వీట్ సరిపోకపోతే. ఇప్పుడైతే నేనిక్కడ ఆహ్, గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను. అలానే ఇందులో కొంచెం బియ్యపు పిండి. అంటే మనం ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటే పావు కప్పు బియ్యపు పిండి తీసుకోవాలన్నమాట. మీరు ఆ మెజర్‌మెంట్స్‌తో. అలానే మీరు హాఫ్ కప్ తీసుకుంటే మీరు ఒక 2, 3 స్పూన్స్ టేబుల్ స్పూన్స్ లేదంటే టీ స్పూన్స్ మీరు ఆహ్, బియ్యపు పిండి అనేది కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఏమి ఉండదండి. చూసారు కదా ఇక్కడ ఇట్లా గట్టిగా రావాలి మనకి పిండి. అంటే మీరు కార్న్ ఎక్కువ తీసుకున్నారనుకోండి, నేను చెప్పే మెజర్‌మెంట్ సరిపోదు. అందుకని మీరు గోధుమ పిండి కొంచెం ఎక్కువ అంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటది. నెక్స్ట్ ఇక్కడ నేను ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకోండి. చాలా బావుంటది. అలానే మీరు కొంచెం మీకు ఇంకా సాఫ్ట్‌గా అంటే స్వీట్ కార్న్ వడలు అంటేనే కొంచెం గట్టిగా ఉంటాయి. దీనిలో ఒక ప్యాకెట్ రెగ్యులర్ ఈనో ఉంటది కదా! ఈనో గాని లేదంటే కొంచెం తినే సోడాని యాడ్ చేసుకోండి. అలానే మనం ఇక్కడ గారెల్లాగా వేసుకోవచ్చు. బోండాల్లాగా వేసుకోవచ్చు. కానీ ఎక్కువైతే గారెల్లానే బావుంటాయండి. మీరు ఏదన్నా ఒక బౌల్‌కి గానీ, దేనికైనా కొంచెం వెడల్పుగా ఉన్నదానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని, మాక్సిమం వీలైతే గరిటెకి మాత్రం అప్లై చేయండి. అంటే రౌండ్‌గా ఉండే గరిటెలుంటాయి కదా! వాటికి ఆయిల్ అప్లై చేసి పిండి ముద్దను పెట్టుకొని, మీరు మళ్ళీ ఆయిల్‌తో హోల్ అనేది పెట్టండి. ఆ తర్వాత మీరు ఆయిల్‌లోకి అంటే ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నా. ఈ విధంగా కొంచెం రౌండ్‌గా గిన్నెలాగా ఉన్న ఒక గరిటెని తీసుకొని దాని మీద ఆయిల్ ఎక్కువగా అప్లై చేయండి. తర్వాత ఈ విధంగా పిండి ముద్దను పెట్టండి. నెక్స్ట్ మళ్ళొక్కసారి ఫింగర్‌ని ఆయిల్‌లో డిప్ చేసి ఈ విధంగా హోల్ అయితే పెట్టండి. నెక్స్ట్ ఈ విధంగా ఆయిల్‌లో డిప్ చేసేయండి. లేదు అంటే మాత్రం మనకి అవి గారెల్లాగా రావు. లేదంటే ప్లాస్టిక్ పేపర్ మీదైనా అంటే ప్లాస్టిక్ కవర్ మీదైనా వేసుకోవచ్చు. నేనైతే టోటల్‌గా కంప్లీట్ చేసేసాను. ఇంతే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ. మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుంటాను. బాయ్ బాయ్. సీ యూ. హావ్ ఎ నైస్ డే.